ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. పరలోకమందున్న దేవునికి మనుషుల యొద్ద నుండి మంచి క్రియలు కావాలి. దేవుడు మనుషుల యొద్ద నుండి సత్క్రియలను కోరుకుంటున్నాడు. ఈ సత్క్రియలు దేవునికి ఎలా కనిపిస్తాయంటే, ఒక సుమధురమైనటువంటి సువాసన ఏ విధంగా అయితే మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుందో, ఆ విధంగా దేవునికి మనము చేసేటువంటి సత్క్రియలు సంతోషాన్ని ఇస్తాయి. పరమందున్న దేవుడు మన నుండి మంచి క్రియలను ఎందుకు కోరుకుంటున్నాడు అనగానే, దేవునికి అవి ఒక ప్రీతికరమైనటువంటి సువాసన మాదిరిగా కనిపిస్తాయి. లేదు, మనుషులు దుష్క్రియలు చేస్తున్నారనుకోండి, మనుషులు దుర్మార్గపు ప్రవర్తనతో ఉన్నారనుకోండి, అటువంటి చెడ్డ క్రియలను మనుషులలో దేవుడు చూచినప్పుడు అవి దేవునికి ఎలా కనిపిస్తాయంటే, ఒక దుర్వాసన మాదిరిగా కనిపిస్తాయి. ఒక దుర్వాసన మాదిరిగా. ఒక సువాసనను మనం ఆగ్రహించినప్పుడు మన మనస్సు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో మనకు తెలుసు. అందుచేతనే మన ఇంటిని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. సువాసనను వెదజల్లేలా ఉండడానికి మనం చూసుకుంటాం. అంతే తప్ప దుర్వాసనతో ఉండడానికి కానీ, దుర్గంధంతో ఉండడానికి కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయం. అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ కూడా దుర్గంధంతోనే ఉంటూ ఉంటాయి. ఎందుచేతనంటే, ఆ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలు కావచ్చు, కొన్ని రసాయనాలను వెదజల్లేటువంటి, బయటకు పంపించేటువంటి పనులు అక్కడ జరుగుతూ ఉండొచ్చు. అటువంటి చర్యల వలన కొన్ని ప్రాంతాలు ఇక ఎలా ముద్ర వేయబడతాయంటే, అవి ఇక స్లమ్ ఏరియాస్. ఆ ఏరియాకు వెళ్ళగానే ముక్కు మూసుకోవాలి. దుర్గంధం ఆ ప్రాంతానికి వెళ్ళగానే అర్థమైపోతుంది, ఇది ఖచ్చితంగా స్లమ్ ఏరియా. ఎప్పుడు అలాగే ఉంటుంది, నిరంతరం ఆ ఏరియా అలాగే ఉంటుంది. అక్కడ నివసించేవారు కూడా ఆ దుర్గంధానికి ఇక అలవాటు పడిపోతారు. క్రొత్తగా బయట వారు ఎవరైనా ఆ ప్రాంతానికి వచ్చారు అనగానే వారిక భరించలేరు, అక్కడ ఉండలేరు. అది మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సువాసనను వెదజల్లుతున్నటువంటి వాతావరణం అనగానే అక్కడ ఉండడానికి మనుషులు ఇష్టపడతారు. అందుకే చూడండి, మనము ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ వాతావరణం అంతా ఎలా ఉంచటానికి ఆ రెస్టారెంట్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది, సువాసనను వెదజల్లేటువంటి ప్రాంతంగా ఉంచటానికి. అక్కడంతా కూడా పరిశుభ్రంగా ఉండటానికి ఆ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు, ఒక కార్పొరేట్ స్కూల్కి మనం వెళ్ళినప్పుడు, అలాగే ఒక విమానాశ్రయానికి మనం వెళ్ళినప్పుడు, ఒక ఫ్లైట్ జర్నీ మనం చేస్తున్నప్పుడు, ఒక ఏసీ ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా మనకు కనిపిస్తుంటాయి. అక్కడ మనము ఉండడానికి ఇష్టపడతాం. అక్కడ మనం ప్రయాణం చేయటానికి, అక్కడ మనం మసలుకోవటానికి, అక్కడ భోజనం చేయటానికి, అక్కడ వసతి తీసుకోవటానికి మనం ఇష్టపడతామంటే దానికి కారణం ఏంటి? అక్కడ చాలా సువాసనతో కూడినటువంటి, అలాగే పరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు మనకు దర్శనమిస్తున్నాయి. సువాసన అనగానే అది మనస్సును ఆహ్లాదపరిచేది. దుర్వాసన అనగానే అది అసహ్యించుకొనదగినది. మీరు ఆలోచన చేయండి. ఈ పోలికతో దేవుడు మనుషుల యొక్క చర్యలను చూస్తున్నాడు. మనుషుల యొక్క క్రియలు సత్క్రియలుగా ఉంటే దేవునికి మనుష్యుల దగ్గర నుండి సువాసన వచ్చినట్టుగా కనిపిస్తుంది.
అలాగే మనుషుల యొద్ద ఎప్పుడైతే దుష్క్రియలను దేవుడు చూస్తున్నాడో, మనుషుల యొద్ద నుండి దుర్గంధం వస్తున్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. దేవుడు సంతోషించాలి అంటే మన వలన సత్క్రియలు జరగాలి, మన వలన సత్క్రియలు జరగాలి. ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. శరీరధారిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో ప్రవేశించాడు. ఆయన వచ్చిన తర్వాత దేవునికి ఆయన ఎటువంటి క్రియలను చూపించాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు గమనించండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ వాక్య భాగాన్ని మీరు చక్కగా గమనించగలిగితే ఇదిగో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఈ వాక్యంలో మనకు కనిపిస్తాయి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు సర్వలోకమును ప్రేమించి, తన పట్ల అన్యాయము చేసిన వారిని కూడా ప్రేమించి, తన శత్రువులను కూడా ప్రేమించి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఒక అర్పణ, ఒక బలి, దేవునికి ఒక అర్పణగా యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ అర్పణ దేవునికి ఎలా ఉంది? పరిమళ వాసనగా ఉంది. సువాసన వెదజల్లుతున్నటువంటి ఒక అర్పణగా, బలిగా దేవునికి క్రీస్తు యొక్క బలియాగం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తన కొరకు తాను చనిపోలేదు, క్రీస్తు తన కొరకు తాను చనిపోలేదు, లేక ఏదో ఒక స్వార్థపూరితమైనటువంటి పని కొరకు ఆయన చనిపోలేదు. నిస్వార్థంగా తన చుట్టూ ఉన్నటువంటి తన వారిని రక్షించుకోవటానికి ఆయన మరణించాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు మనలను ప్రేమించాడు గనుక పరిమళ వాసనగా ఉండుటకు అని వ్రాయబడింది అక్కడ. పరిమళ వాసనగా ఉండుటకు అంటే దేవుని దృష్టి ఎదుట మన యొక్క బ్రతుకు ఎప్పుడు పరిమళ వాసనగా ఉంటుంది? అనేకులను రక్షించు నిమిత్తము మనము ప్రయాసపడినప్పుడు, మనము అర్పింపబడుతున్నప్పుడు, మనము సర్వమును కోల్పోతున్నప్పుడు, మన ఇష్టాలను త్యాగం చేసుకుంటున్నప్పుడు దేవునికి మన బ్రతుకు ఒక పరిమళ సువాసనగా వెళుతుంది. బాగా అర్థమవుతుందా మీకు? మనలను దృష్టిలో పెట్టుకోగానే, మనలను గూర్చి ఆలోచించగానే మన వలన దేవునికి సంతోషము కలగాలి అంటే, ఒక పరిమళ సువాసనగా మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మన యొక్క చర్యలు ఎలా ఉండాలో చూడండి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును అని అక్కడ వ్రాయబడింది. అంటే క్రీస్తుతో ఆగిపోయే కార్యక్రమం కాదిది. క్రీస్తు ద్వారా మాత్రమే జరిగి మిగిలిన వారిలో జరగకుండా ఆగిపోయే కార్యక్రమం అయితే కాదిది. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏమంటే యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద సకల మానవుల కొరకు ప్రాణమును అర్పించి దేవునికి పరిమళ సువాసనగా ఆయన తన్ను తానే బలిగా అప్పగించుకొని పరలోకానికి ఆయన స్వీకరింపబడ్డారు. మరి ఈ 2000 సంవత్సరాలుగా మరియు ప్రస్తుతం కూడా దేవునికి పరిమళ సువాసనగా యేసుక్రీస్తు ప్రభువు వలె కనిపించేవారు ఎవరు? మనమే ఆ విధంగా మారిపోవాలి. కనుక మీరును అలాగే నడుచుకోవాలి. ప్రియులైన పిల్లల వలె, దేవుని పిల్లల వలె మీరు ప్రేమతో నడుచుకోండి. ఎప్పుడైనా ఆ బ్రతుకు విధానాన్ని మీరు రుచి చూచారా? మీ కొరకు మీరు కాదు, ఇతరుల కొరకు మీరు ఆలోచిస్తూ, మీ చుట్టూ ఉన్నటువంటి వారిని రక్షించటానికి మీరు తపిస్తూ
ఇదిగో వారి కొరకు కష్టాన్ని అనుభవించి, వారి కొరకు ఆకలి దప్పికలతో ఉండి, వారి కొరకు మీరు సమస్తమును నష్టపరుచుకుంటూ ఎప్పుడైనా ఆ ఆనందాన్ని మీరు రుచి చూచారా? నిజంగా అటువంటి బ్రతుకు దేవునికి పరిమళ సువాసనగా వెదజల్లబడుతుంది. అటువంటి బ్రతుకు ఏనాడైనా ఇదిగో నాకింత లాభం వచ్చింది, నేను ఇంత సంపాదించుకున్నాను, దీనిని దేవుని సేవలో ఖర్చు చేసి కొంతమంది ఆత్మలకు దేవుని వాక్యాన్ని వినిపించి ఎండైనా వానైనా నేను కష్టపడి ఇదిగో నాకు చాలా అవసరతలు ఉండొచ్చు, వాటన్నింటినీ నేను తగ్గించేసుకుని క్రొత్త బట్టలు కొనుక్కోవాలనే అవసరత ఉండొచ్చు, క్రొత్త చెప్పులు కొనుక్కోవాలనే అవసరత ఉండొచ్చు, క్రొత్త వాహనాన్ని కొనుక్కోవాలనే అవసరత ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, ఇంటిలో ఏదో ఒక బర్త్డే పార్టీ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు, మరొక భవనం కొనుక్కోవాలి, మరొక పొలం కొనుక్కోవాలి, మరొక స్థలం కొనుక్కోవాలి, ఒక బంగారు ఆభరణం కొనుక్కోవాలి. ఇటువంటి ఆలోచనలు ఒకవేళ ఉండొచ్చు. అయితే వాటిని తగ్గించుకొని, వాటిని నివారించుకొని, లేదు నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు ఆలోచించాలి, కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మలు ఎందరో నా చుట్టూ ఉండగా వారికి క్రీస్తు యొక్క రక్షణ ఇంకా పరిచయం కాలేదంటే నేను ఎలా నిద్రపోగలను? నేను దేవుని కొరకు ఆలోచించాలి. వారికి సువార్తను నేను ప్రకటింపచేయాలి, వారి చెవిన సువార్త పడేలా నేను ఆలోచన చేయాలి, తగిన కార్యక్రమాన్ని నేను రూపొందించాలి అని చెప్పి మీ అవసరాలను మీరు కాదనుకొని, అలాగే మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా మీరు వ్యర్థపరుచుకొని దేవుని యొక్క ఆలోచనకు మీరు చోటునివ్వగలిగితే, మీ పొరుగువారి యొక్క రక్షణ కొరకు మీరు ఆలోచన చేసి క్రీస్తు ఏ విధముగా అయితే ఇదిగో ఈ లోకమందు ఉన్నటువంటి మనుష్యులను ప్రేమించి తన్ను తానే బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడో అట్టి మాదిరిగా మీరు కూడా మీ జీవిత కాలమందు ఆలోచన చేయగలిగితే మీ బ్రతుకు దేవునికి పరిమళ సువాసనగా మారుతుంది. లేదు నా ఇష్టం నాది, నా సుఖం నాది, నా ఆలోచన నాది అని మీరు అనుకుంటే మీ బ్రతుకు వలన దేవునికి దుర్గంధమే తప్ప, దుర్వాసనే తప్ప మరొకటి అక్కడ లేనేలేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మాటలు మన నిమిత్తం రాయబడ్డాయి. ఇదిగో మీరు కూడా అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే మీ చుట్టూ ఉన్న వారికి దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలి. మీ తరము వారికి దావీదు వలె మీ తరము వారికి మీరు సేవ చేసి నిద్రించాలి అనే ఒక గొప్ప ఆలోచనను, గొప్ప అభిప్రాయాన్ని మీరు కలిగి ఉండాలి. దానిని అమలు చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో సత్కార్యములు కనిపిస్తాయో దేవునికి మన బ్రతుకు ఒక పరిమళ సువాసనగా కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాము. యేసుక్రీస్తు దేవుని కొరకు ఒక పరిమళ సువాసనగా మారిపోతే ఇదిగో మేము కూడా ఆయన అడుగు జాడలలోనే రక్షింపబడువారు పట్లను నశించు వారి పట్ల కూడా కేవలం కొందరిని రక్షిస్తున్నాము అని మాత్రమే కాదు, రక్షింపబడితే చాలా గొప్ప విషయం. ఒకవేళ దేవుని వాక్యాన్ని ప్రకటించినా వారు రక్షింపబడక నాశనం అయిపోతుంటే వారి విషయంలో కూడా మేమైతే దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. నశించువారి పట్ల కూడానా? రక్షించబడువారు పట్ల, నశించువారి పట్ల. కొంతమంది రక్షింపబడుతున్నారు, కొంతమంది నశిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించినా వినక నశిస్తున్నారు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. పరిమళ సువాసన అనగానే ఏదో ఒక అగరబత్తి వెలిగించినప్పుడు వచ్చేటువంటి సువాసన మాత్రమే మీరు అనుకోకండి, అదొక పోలిక. ఇక్కడ మనము దేవునికి క్రీస్తు సువాసనగా, అంటే క్రీస్తు ఏ విధముగా అయితే దేవునికి పరిమళ సువాసనగా తన్ను తానే బలిగా అర్పణముగా అప్పగించుకున్నాడో మనము కూడా క్రీస్తు అడుగుజాడలలో నడుచుకుంటూ
మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారిని సత్యములోనికి తీసుకుని వస్తున్నప్పుడు, వారిని బ్రతికిస్తున్నప్పుడు బ్రతికే వారి పట్ల, అలాగే ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని ప్రకటించినా వినకుండా నాశనం అవుతుంటే నశించు వారి పట్ల కూడా మనము దేవునికి క్రీస్తు సువాసనగా కనిపిస్తున్నాం. ఎందుకంటే మనము దేవుని పనిలో ఉన్నాం. రక్షింపబడేవారు రక్షింపబడుతున్నారు, నాశనం అయ్యేవారు నాశనం అవుతున్నారు. ఏమిటి, దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు మూకుమ్మడిగా అందరూ నాశనానికి పోతున్నారా? లేదు, కొందరైనా రక్షింపబడుతున్నారు కదా. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను చూచి, ముఖ్యంగా చేపలు పడుతున్నటువంటి శిష్యులను చూచి వారిని ఏ పిలుపుతో పిలిచారు? మీరు మీ వలలు విడిచిపెట్టి రండి, నన్ను వెంబడించండి, ఇక నుండి మిమ్మను మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తానన్నాడు. మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను. చేపలు పట్టే జాలరి ఒక వల వేస్తాడు. చేపలు పట్టే జాలరి సముద్రంలో లేకపోతే ఒక నదిలో ఒక వల వేస్తాడు. వలలో సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నీ పడిపోతాయా? లేక ఆ ప్రాంతంలోని చేపలన్నీ పడిపోతాయా? కొన్ని వలను తప్పించుకుంటాయి, కొన్ని వలను తప్పించుకుంటాయి. వలలో అన్ని చేపలు పడవు, కొన్ని చేపలు పడతాయి. ఆ వలలు పడినటువంటి చేపలను జాలరి తన యొక్క బోటులోనికో లేకపోతే ఆ పడవలోనికో తీసుకుంటాడు. అవునా కదా? మనుష్యులను పడుతున్నప్పుడు కూడా అంతే. వాక్యము వలన, వాక్యము చేత మనుష్యులను పడుతున్నప్పుడు కూడా అంతే. వల వేస్తాం, వాక్యం అనే వల వేస్తాం. లోకములో నాశనం అయిపోకుండా దేవుని వాక్యము చేత రక్షింపబడటానికి దేవుని వాక్యం అనే వలను వేస్తాం. మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తాను అన్నారు యేసుక్రీస్తు ప్రభు. అంటే దేవుని వాక్యాన్ని ఒక వలగా వేయండి. దేవుని వాక్యాన్ని వలగా వేయండి అంటే అర్థం ఏంటి? ఇది ఒక పోలిక, ఇది ఒక పోలిక. ఉపమాన అలంకారంలో మనం తీసుకోవాలి. నశింప చేయటానికి కాదు, రక్షణలోనికి తీసుకుని రావటానికి. చేపలు పట్టే జాలరు అనుకోండి, ఆ చేపలను అమ్ముకోవడానికో కూర వండుకోవడానికో తీసుకుని వెళ్ళిపోతాడు, అంటే చంపుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ మనమైతే అలా కాదు. వాక్యం అనే వల మనుషులను అపవాది చెరలో నుండి తీసుకుని వస్తుంది, చెరలో నుండి విడుదల చేయిస్తుంది, రక్షిస్తుంది. ఇలా రక్షింపబడేటువంటి ప్రక్రియలో కూడా అందరూ రక్షింపబడతారా? వలలో చేపలన్నీ పడిపోతున్నాయా? లేదు, కొన్ని తప్పించుకుంటున్నాయి, కొన్ని పడుతున్నాయి. అలాగే మనుషులకు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు కూడా కొందరు వింటారు, కొందరు వినరు. అయితే మీరు దేవుని పనిలో ఉన్నప్పుడు, మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు మీరు సమస్తాన్ని త్యాగం చేసుకుంటున్నప్పుడు, మీ వయస్సును త్యాగం చేసుకుంటున్నారు, మీ ధనాన్ని త్యాగం చేసుకుంటున్నారు, మీ ఆరోగ్యాన్ని త్యాగం చేసుకుంటున్నారు, మీ శరీరాన్ని త్యాగం చేసుకుంటున్నారు, లోక సంబంధమైనటువంటి ఎన్నెన్నో అవసరాలను త్యాగం చేసుకుంటున్నారు. దేవుడు వీటన్నింటికీ కూడా లెక్క కడుతున్నాడు. ఇదిగో మీరు నా నిమిత్తము ఇన్నింటిని త్యాగం చేసుకున్నారు కనుక మీ చుట్టూ ఉన్న వారిని అగ్నిలో నుండి రక్షించాలనేటువంటి ప్రయత్నంలో మీరు నా కొరకు చక్కగా బ్రతుకుతున్నారు కనుక మీరు నాకు ఎలా ఉన్నారంటే క్రీస్తు సువాసనగా ఉన్నారు. క్రీస్తు ఒకప్పుడు పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను మీ అందరినీ రక్షించే నిమిత్తము ఎలాగైతే అప్పగించుకున్నాడో, ఇదిగో మీరు కూడా ఆయన అడుగుజాడలలో నడుచుకుంటున్నారు కనుక మీరు నాకు క్రీస్తు సువాసనగా ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. అదే మాటను పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ విషయాన్ని వివరిస్తున్నారు. చూడండి 16వ వాక్యాన్ని చూడండి. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవునికైతే రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల మేము క్రీస్తు సువాసనగానే ఉన్నాము. కానీ రక్షింపబడుతున్నటువంటి వారి విషయం మనం ఆలోచన చేస్తే, రక్షింపబడే వారికి మేము ఎలా ఉన్నాం? జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నాం. అలాగే నశించు వారికి మేము ఎలా ఉన్నాం? నశించే వారికి మేము ఎలా ఉన్నాం? చూడండి, మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాము.
నశించిపోయేవారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని చూసి ఏమనుకుంటారు? వారు పండ్లు పటపటా కొరుకుతూ ఉంటారు. మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు? నమ్మితే నిత్యజీవం అంట, నమ్మకపోతే శిక్ష అంట, వీరెవరు చెప్పడానికి అన్నట్టుగా వారు ఒక ఉద్వేగంతో నిండుకున్న వారై చాలా కోపంతో వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే వారికి మనం ఎలా కనిపిస్తున్నాం? మరణార్థమైన మరణపు వాసనగా కనిపిస్తున్నాం. అంటే వారికి ఎప్పుడూ కూడా ఆ నిత్య నరకాగ్ని మదిలో మెదులుతూ ఉంటుంది. మన ప్రకటనలలో వారికి నచ్చనిది ఏంటంటే నిత్య నరకాగ్ని అని మనం చెప్పడం. ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అంతే తప్ప వారు ఏదో సంతోషిస్తారని, వారికి నొప్పి కలగకూడదని లేని విషయాన్ని చెప్పలేం కదా. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని చెప్పలేం కదా. నమ్మితే మీకు రక్షణ, ఆత్మరక్షణ, నిత్యత్వానికి వెళతారు. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని వ్రాయబడిన మాటనే చెప్పాలి. ఎప్పుడైతే ఈ మాటలు మనము చెబుతామో, ఎప్పుడైతే ప్రకటిస్తామో వారికి మనం ఎలా కనిపిస్తామంటే మరణార్థమైన మరణపు వాసనగా కనిపిస్తాం. అయితే అందరికీ కాదు, రక్షింపబడే వారికి మనం ఎలా కనిపిస్తాం? జీవార్థమైన జీవపు వాసన. మనలను చూడగానే కొంతమందికి ఎంత సంతోషం చెప్పండి. అసలు చూడాలని పరితపించేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి. దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా బోధిస్తున్నారు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. అసలు ఆయన కనిపిస్తే నేను వదలకూడదు, ఆయనతో నేను సంభాషించాలి. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక సందేహాలను నేను నివృత్తి చేసుకోవాలని కోరుకుంటున్న వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. ప్రాణాలకు సైతము లెక్క చేయకుండా దేవుని పనిలో ముందుకొచ్చిన వారు నాకు తెలుసు. ప్రాణాలకు సైతం లెక్క చేయరు. ఏమండి, అంత భక్తి ఎలా వచ్చింది? వారు రక్షింపబడే వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎలా ఉంటారంటే జీవార్థమైన జీవపు వాసన. మాకు నిత్య జీవాన్ని పరిచయం చేసింది ఇదిగో క్రీస్తును మాకు దగ్గర చేసింది ఈయనే గనుక, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా మాకు ప్రకటిస్తున్నది వీరే గనుక, వీరు మాకు ఎలా ఉన్నారంటే ఇదిగో జీవార్థమైన జీవపు వాసన. మాకు నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా పరిచయం చేసింది వీరే కనుక జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నారు అని కొంతమంది చూస్తుంటే, మరికొంతమందికి మాత్రం మనం ఎలా కనిపిస్తున్నాం? మరికొంతమందికి మనం ఎలా ఉన్నాం? మరి కొందరి విషయంలో జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నప్పుడు మరి మిగిలిన వారి విషయంలో ఎలా ఉన్నామో చూడండి. మరణార్థమైన మరణపు వాసన. అంటే వీరు నశించిపోయేవారు కదా. నశించిపోయే వారికి మనం అంటే భయం, రక్షింపబడే వారికి మనం అంటే ఇష్టం. ఒక పోలీస్ అంటే ఎవరికి ఇష్టం? ఒక పోలీస్ అంటే ఎవరికి గౌరవం? చక్కగా న్యాయంగా ధర్మంగా పోయేవారికి పోలీస్ అంటే ఏ భయం ఉండదు. అదే ఒక దొంగకైతే పోలీస్ అంటే భయం. ఆ హార్న్ వినగానే భయం, ఆ సైరన్ వినగానే భయం. ఆలోచిస్తున్నారా లేదా? ఒక జడ్జి అంటే ఎవరికి భయం? తప్పు చేసిన వాడికి భయం, శిక్ష విధిస్తారని. తప్పు చేయని వాడికి ఎందుకు భయం? తప్పనిసరిగా నాకు విడుదల దొరుకుతుంది అని ధైర్యంగా ఉంటాడు. జడ్జి ముందు ధైర్యంగా ఉంటాడు ఒక నిర్దోషి. ఆలోచిస్తున్నారా? రక్షింపబడే వారికి మేము జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము, నశించుచున్న వారికి మేము మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాము అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే దేవునికి మాత్రం ఎవరి పట్లైనా సరే, ఎవరి విషయంలో అయినా సరే దేవునికి మాత్రం మేము దేవుని పనిని జరిగిస్తున్నాం గనక దేవునికి మాత్రం మేము క్రీస్తు సువాసనగా ఉన్నాము అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనము మన బ్రతుకంతటిలో కూడా దేవునికి క్రీస్తు సువాసనగా మారిపోవాలి. మన చర్యలన్నింటి వలన దేవునికి సంతోషమే కలగాలి. మనలను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా సంతోషమే కలగాలి. అంతే తప్ప మన నుండి దుర్వాసన ఆయనకు రాకూడదు. అనగా మన క్రియలు దుర్మార్గపు క్రియలుగా ఉండకూడదు. మనలను ఆయన అసహ్యించుకునే, ద్వేషించే పరిస్థితులు మనం ఉండకూడదు. దుర్గంధాన్ని వెదజల్లుతున్నటువంటి ప్రదేశంలో మనం కొంచెం సేపు కూడా ఉండడానికి ఇష్టపడం. త్వరగా ఆ ప్రాంతం నుండి వచ్చేయడానికి మనం ఆలోచన చేస్తాం. ఉండలేం. కానీ సువాసనతో కూడినటువంటి ప్రదేశం అంటే, ఆహ్లాదంతో కూడినటువంటి ప్రదేశం అంటే ధనాన్ని వెచ్చించి మరి అక్కడ ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మన క్రియల వలన దేవునికి సంతోషం కలగాలి అంటే మనము ఇతరులను రక్షించేటువంటి క్రమంలో
ఆ ప్రక్రియలో మనము మన జీవితాన్ని క్రీస్తులో ముందుకు కొనసాగించాలి. క్రీస్తు ద్వారా దేవునికి మనము సువాసనగా మారిపోవాలి. ఈ విషయాలను పౌలు గారు ఇక్కడ వ్రాయడానికి, ఈ సువాసనను, దుర్గంధాన్ని మనకు ఒక పోలికగా చూపించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రారంభ కాలం నుంచి దేవుడు నీతిమంతుల దగ్గర నుండి బలిని, అర్పణను స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే మనుష్యులు తమ పాపములను ఒప్పుకొని దేవునికి తాము లోపరుచుకొని, తమను తాము తగ్గించుకొని వారు అర్పణలు దేవునికి చెల్లిస్తున్నారో, వారి యొక్క మనస్సును చూస్తున్నటువంటి దేవుడు వారు అర్పించినటువంటి ఆ అర్పణలను స్వీకరిస్తూ ఆయన వాటిని ఆగ్రహిస్తున్నాడు. అంటే వారి విషయంలో ఆయన సంతోషపడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆ చరిత్రను చదివితే మనకు అర్థమవుతుంది. దానిని బట్టి పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ పోలికలను, ఈ ఉదాహరణలను తీసుకున్నారు. చూద్దాం. చరిత్రలో జరిగినటువంటి ఒకానొక సందర్భం దగ్గరకు మనం వెళ్ళగలిగితే, నోవహు జలప్రళయం తర్వాత దేవుడు నోవహును, తన కుటుంబాన్ని, అలాగే ఓడలో తప్పింపబడినటువంటి జీవులన్నిటినీ కూడా బయటకు తీసుకుని వస్తాడు. జలప్రళయం తగ్గిపోయిన తర్వాత, సర్వలోకము ఆ జలప్రళయంలో నాశనం అయిపోయిన తర్వాత తప్పింపబడిన వారు, ఓడలో తప్పింపబడిన వారు ఓడలో నుండి బయటకు వస్తారు. అలా వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వాక్యం నుండి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వాక్యం నుండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఓడలో నుండి ఎప్పుడైతే నోవహు, తన కుటుంబము, అలాగే తప్పింపబడినటువంటి మిగిలిన జీవులు బయటకు వచ్చాయో, నోవహు దేవునికి వెంటనే ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి నోవహు ఏం చేస్తున్నాడు చూడండి. పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అంటే నోవహు ఎంత గొప్ప నీతిమంతుడో, ఎంత గొప్పగా ఆలోచించాడో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరేనండి, నీతి అనేది, దేవుని దగ్గర నీతి అనేది మన స్వంత క్రియల చేత మనం కనుపరుచుకోలేము. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనలను మనమే తగ్గించేసుకుంటామో అప్పుడు దేవునికి మన నుండి నీతి కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకండి. దేవుని దగ్గర మొట్టమొదటి ర్యాంక్ మనం కొట్టాలనుకోండి, దేవుని దగ్గర మొట్టమొదటి ర్యాంక్ మనం సంపాదించుకోవాలనుకోండి, అంటే దేవుని దృష్టిలో మనమే ప్రప్రథమమైనటువంటి స్థానంలో కనిపించాలనుకోండి, మనం ఏం చేయాలో తెలుసా? మనలను మనమే దేవునికి తగ్గించుకొని కనుపరుచుకోవాలి. దేవా నేను రిక్తుడను, అంటే ఏమీ లేదు, నాలో ఏమీ లేదు, నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను, పురుగు వంటి వాడను, నశించు మృగములను పోలినటువంటి వాడను. నన్నా తండ్రి నీవు తప్పించావు, నాలో ఏ నీతిని చూచి నీవు నన్ను తప్పించావు తండ్రి. ఇంత లోకమును నీవు ఒక చీపురు కట్టతో ఊడ్చినట్టుగా ఊడ్చేసావు నాయన జలప్రళయంతో. ఒక నోవహుగా నాలో ఏ నీతిని చూచి నన్ను తప్పించావు నాయనా. నేను నీ దృష్టికి అల్పుడను తండ్రి, నాలో నీతి ఏముంది నాయనా అని చెప్పి నోవహు తన్ను తాను తగ్గించుకుంటున్నాడండి. ఒకవేళ విర్రవీగే మనసుతోనే నోవహు ఉన్నాడు అనుకోండి, ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత కాలు మీద కాలు వేసుకుని, నేను ఎంత గొప్ప నీతిమంతుడిని అయితే దేవుడు నన్ను తప్పించాడు, తొడగొడుతున్నాను ఇక్కడ, మీసం తిప్పుతున్నాను ఇక్కడ, నాకంటే గొప్ప నీతిమంతుడు ప్రపంచంలో ఇంకెవడూ లేడు గనక, దేవునికి నేనే దిక్కు గనక ఇదిగో ఓడలో నన్ను తప్పించాల్సి వచ్చింది అని చెప్పును కదా. ఒకవేళ అలాంటి మనసే గనక నోవహులో ఉంటే ఆనాడే దేవుడు నోవహును కూడా చనిపోయినటువంటి వారితో సమానంగా చేసేసినాం. కానీ లేదంటే నోవహు ఓడలో ఉన్నంతకాలం కూడా ఒక విధమైనటువంటి తపనతో ఉన్నాడు, ఒక తాపత్రయంతో ఉన్నాడు. అదేంటంటే ఎప్పుడెప్పుడు బయటకు రావాలి, ఎప్పుడెప్పుడు నేను బలిపీఠం కట్టాలి, ఎప్పుడెప్పుడు నేను దేవునికి దహన బలి అర్పించాలి. అంటే నోవహుకు అర్థమైపోతుంది,
నోవహుకు అర్థమైపోతుంది, ఈ లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మనుషులందరికంటే నేను నీతిమంతుడిని కావచ్చు, వారితో పోల్చినప్పుడు నాకు ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు, వారితో పోల్చినప్పుడు నాకు ఎక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు. నిజమే, ఎందుకంటే వారిని అందరినీ దేవుడు నాశనం చేశాడు. నోవహును నీవే నా దృష్టి ఎదుట నీతిమంతుడు అన్నాడు, ఓడలో తప్పించాడు. నోవహు కుటుంబాన్ని తప్పించాడు. కానీ నోవహుకు తెలుసు, ఏం తెలుసు? నేను పరిపూర్ణమైన నీతిమంతుడనైతే కాదు, నేను పరిపూర్ణమైన నీతిమంతుడనైతే కాదు. ఆ పరిపూర్ణతను ఇదిగో ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునికి కనుపరుచుకోవాలి అనుకున్నాడు. ఆ పరిపూర్ణత ఎలా వస్తుంది? ఆ కొంచెము నీతి పరిపూర్ణమైన నీతిగా ఎప్పుడు మారుతుంది? నీలో తగ్గింపుతనం ఉన్నప్పుడు. నీలో తగ్గింపుతనం ఉన్నప్పుడు, దేవా నేను రిక్తుడను, ఏమీ లేదు నాలో, ఏమీ లేదు, నేను గొప్పోడినైతే కాదు, నీ దృష్టి ఎదుట అసలు కాదు, నీ సహాయము చేత ఇదిగో ఇలా బ్రతికున్నాను, నీ సహాయము చేత ఇదిగో ఇలా మాట్లాడుతున్నాను, నీ సహాయము చేతనే ఇదిగో నేను ఈ విధంగా కనిపిస్తున్నాను, ఒక ఆకారంలో కనిపిస్తున్నాను తండ్రి అని చెప్పి దేవునికి మనలను మనమే లోపరుచుకొనగలిగితే దేవుడు ఎంత పొంగిపోతాడో తెలుసా అండి? 100కి 100 మార్కులు వేస్తాడు, 100కి 100 మార్కులు వేస్తాడు. ఇదిగో నోవహు యొక్క నీతి ఎప్పుడు పరిపూర్ణమైందో తెలుసా? నోవహు ఓడలో నుండి బయటకు వచ్చి ఒక బలిపీఠం కట్టి పవిత్ర పశువులలో పవిత్ర పక్షులలో కొన్నిటిని తీసుకొని దేవునికి దహన బలిగా వాటిని అర్పించినప్పుడు దేవుడు నోవహులో నీతిని చూచాడు, నీతిని పరిపూర్ణం చేశాడు. ఇదేనయ్యా కంప్లీట్నెస్ అంటే, ఇదే పరిపూర్ణత అంటే, ఇదే. నీతిలో ఇప్పుడు నీవు పరిపూర్ణుడు అయిపోయావు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ దహన బలి అర్పించిన తరువాత, దహన బలి ఎందుకు అర్పించాడు నోవహు? దహన బలి ఎందుకు అర్పించాడు నోవహు? దేవా నీవు నన్ను నీతిమంతుడును అన్నావు, కానీ నేను పరిపూర్ణంగా అయితే నీతిమంతుడును కాను. ఇదిగో తండ్రి, ఈ దహన బలిని నీవు స్వీకరించి నా స్థానంలో ఇవి నా పాపముల నిమిత్తము బలైపోతున్నాయి. బాగా ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇచ్చాడండి? పవిత్రమైనటువంటి పశువులలో కొన్ని, పవిత్రమైనటువంటి పక్షులలో కొన్ని ఎందుకండి బలిగా అర్పించాడు? తండ్రి ఇదిగో నోవహుగా నేను, నా భార్య, నా కొడుకులు, నా కోడళ్ళు, మొత్తంగా 8 మంది మేము పాపాత్ములమే నాయన. ఈ లోకంలో చనిపోయినటువంటి వారికంటే మేము నీతిమంతులమై ఉండొచ్చు, నీ మాటను విని ఈ ఓడలో ప్రవేశించి ఉండొచ్చు. అయితే తండ్రి నీ దృష్టి ఎదుట పరిపూర్ణమైన నీతిమంతులం అయితే కాదు నాయన. మాలో కూడా కొన్ని దోషాలున్నాయి, కొన్ని తప్పులున్నాయి, కొన్ని పాపములున్నాయి, వాటిని పరిహరించు తండ్రి అని చెప్పి బలిపీఠము కట్టాడు, దహన బలిని అర్పించాడు. పవిత్ర పశువులు పవిత్ర పక్షులలో కొన్నిటిని తీసుకొని వచ్చి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించి, ఇదిగో తండ్రి అమాయకపు జీవులు మా నిమిత్తము బలైపోతున్నాయి, అవి పవిత్రమైనవి, వాటిని మా నిమిత్తము ఒక దహన బలిగా స్వీకరించు తండ్రి, మా పాపములను తుడిచిపెట్టు తండ్రి అని చెప్పి అప్పుడే వాటిలోనే క్రీస్తును చూచాడు నోవహు. వీటిలో పవిత్ర పశువులలో పవిత్ర పక్షులలో భవిష్యత్తులో లోకమును రక్షించటానికి దేవుని కుమారుడు ఇదిగో సశరీరుడుగా ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆయన కూడా ఇట్టి మాదిరిగా పవిత్రునిగా ఉండి మా కొరకు ప్రాణం పెడతాడు, సర్వలోకము కొరకు ప్రాణం పెడతాడు. ఆయన నామముననే మేము రక్షింపబడతాము. ఇదిగో ప్రస్తుతానికైతే ఆయనను పోలి యేసుక్రీస్తు ప్రభువును పోలి ఇదిగో పవిత్రమైనటువంటి పశువులలో కొన్ని, పవిత్రమైనటువంటి పక్షులలో కొన్ని నేను దహన బలిగా నీకు అర్పిస్తున్నాను తండ్రి అన్నాడు. ఎప్పుడైతే ఈ భావనను దేవుడు నోవహులో చూచాడో గొప్ప సువాసనను ఆయన ఆగ్రహించాడు. విర్రవీగేతనం లేదు నోవహులో, విర్రవీగేతనం లేదు. ఏమంటే నిజానికి ఎవరిలోనైనా ఆ గర్వం పుడుతుంది కదండి. ఇంతమంది చచ్చిపోయారా, లోకమంతటిని దేవుడు ఊడ్చేశాడా, నన్నే కాపాడా అంటే ఎంత నీతి నాలో ఉండుండొచ్చు. నన్ను, నా కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడంటే నేనే గొప్పోణ్ణి అని అనుకునే ప్రమాదం ఉంది కదండి. కానీ నోవహు అనుకోలేదండి. ఓడలో ఉన్నంతకాలం కూడా ఎప్పుడెప్పుడు బయటకు రావాలి, నేను దేవునికి తగ్గించుకొని
పవిత్రమైనటువంటి పశువులలో, పవిత్రమైన పక్షులలో కొన్నిటిని తీసుకొని దహన బలిగా దేవునికి అర్పించి దేవుని మనసును గెలుచుకోవాలా అని ప్రయత్నం చేస్తున్నాడండి నోవహు. అదండి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి పరమార్థం. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, అప్పుడండి సువాసన, పరిమళ సువాసన, క్రీస్తు సువాసన వెళ్ళింది. దేవుని సన్నిధికి క్రీస్తు సువాసన వెళ్ళింది. నోవహు నీ దృష్టి ఎదుట తండ్రి తను తగ్గించేసుకున్నాడు. ఇదిగో దహన బలి అంటున్నాడు. తనలో ఉన్న పాపములను తుడిచిపెట్టమంటున్నాడు, మరిచిపోమంటున్నాడు, పవిత్రునిగా చేయమంటున్నాడు, పరిపూర్ణమైన నీతిమంతునిగా చేయమంటున్నాడు అని ఈ విషయమంతా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళిందో, దేవుడు ఆ నోవహు మనస్సును, నోవహు చర్యలను పరిమళ సువాసనగా, అనగా క్రీస్తు సువాసనగా ఆఘ్రానించాడు. చూడండి, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఒక నిర్ణయానికి ఏమంటున్నాడు చూడండి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. నోవహు ఆ రోజు జరిగించినటువంటి ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ రోజుకి కూడా మనుషుల యొక్క పాపములు ఎంత పెచ్చిమీరుతున్నా సరే దేవుడు భయంకరమైన నిర్ణయాన్ని మాత్రం తీసుకోవటం లేదు. కానీ ఆనాడైతే నోవహు ఈ దహన బలిని అర్పించక ముందు, జలప్రళయం రాకముందు దేవుని యొక్క కోపం ఎలా ఉందో చూడండి. వీరందరినీ కూడా నాశనం చేసేయాలి, నోవహును అతని కుటుంబాన్ని మాత్రమే ఉంచుతాను, మిగిలిన వారందరినీ నాశనం చేసేస్తాను, జలప్రళయంలో నాశనం అయిపోతారు అన్నాడు దేవుడు. మరి అటువంటి నిర్ణయాన్ని దేవుడు మరలా తీసుకున్నాడా? భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేసేయాలనేటువంటి నిర్ణయాన్ని దేవుడు తరువాత తీసుకున్నాడా? లేదు. ఒక ఇంపైన సువాసనను ఆఘ్రానించాడు. ఇప్పటికీ దేవునికి ఇదిగో ఆ నోవహు అర్పించినటువంటి ఆ సువాసన జ్ఞాపకంలోనే ఉంది. అందుచేతనే ఆయన అటువంటి భయంకరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటం లేదు. అలాగని మనుషులు పాపం చేయటం లేదంటే భయంకరమైన పాపాలు చేస్తున్నారు. మనుషులే ఆశ్చర్యపోతున్నారు, వీరు మానవులు కాదురా బాబు, మగాళ్ళు కాదురా బాబు, మృగాళ్ళు. ఎలా ఉన్నారండి మనుషులు? ఒకడు కత్తితో పీక కోస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడు. కత్తితో స్నేహితుని యొక్క పీక కోస్తూ ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నాడు, ఇదిగో ఇలా కోసేస్తున్నానని. అంత దారుణంగా మారిపోయారు. ఒకడైతే ఒక అమ్మాయిని చంపేసి ఏ అవయవానికి ఆ అవయవం, ఏదో చికెన్ కొట్టినట్టుగా, మటన్ కొట్టినట్టుగా కత్తితో ఏ అవయవానికి ఆ అవయవం విడదీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క ప్రదేశంలో పాడేస్తున్నాడు. ఏంటండి మనుషులు ఎంత దారుణంగా తయారైపోయారు ఏంటంటే? ఇంత భయంకరమైనటువంటి ప్రపంచాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఇంకా ఆయన ఓర్మితో ఉన్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు పరిమళ సువాసన. ఉన్నారు కొంతమంది, నా కొరకు బ్రతికేవారు ఉన్నారు కొంతమంది, నా మార్గంలోనికి మనుషులను తీసుకుని వచ్చేవారు ఉన్నారు కొంతమంది. వారి నిమిత్తం నేను ఓపిక పట్టాలి, నేను సహించాలి, నేను దీర్ఘశాంతంతో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. మరి ఆ విధంగా దేవునికి దీర్ఘశాంతాన్ని ఇచ్చేవారిలో నీవున్నావా? ఆ విధంగా దేవునికి పరిమళ సువాసనను అందించేవారిలో నీవున్నావా? నీవుంటే నీవు గొప్పగా రక్షింపబడతావు. ఆ రోజు నోవహు చూడండి, గడగడలాడిపోయాడు. ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత పడి ఉన్నటువంటి శవాలన్నిటిని చూస్తూ గడగడలాడిపోయాడు నోవహు. నేనొక్కడే, నేను నా కుటుంబం మాత్రమే మిగిలిందా? దేవుడు ఎంత కృపామయుడు, ఎంత కరుణామయుడు. ఆయన నన్ను తప్పించాడు. నాలో నీతి దీనికి కారణం కాదు, ఆయన కృపే దీనికి కారణం. కనుక ఏది బలిపీఠాన్ని నేను సిద్ధం చేసుకోవాలి, దహన బలిని దేవునికి అర్పించాలి అనుకున్నాడు. అలా అర్పించిన దానిని బట్టి దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంపైన సువాసనను ఆఘ్రానించాడు. అట్టి మాదిరిగా మనం అందరం కూడా
దేవుని వాక్యాన్ని అనేకులకు చేరువ చేస్తూ మన జీవితంలో మనకు ఎన్నెన్నో అవసరాలు ఉంటుంటాయి, ఎన్నెన్నో కోరికలు ఉంటుంటాయి. వాటన్నింటినీ కూడా మనం తగ్గించుకోవాలి. దేవుని నిమిత్తము మనం బ్రతకాలి. దేవుని సేవలో మనం ముందుకు కొనసాగాలి. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఆనందించాలి. అంతే తప్ప ఒక బంగారు నగ పెట్టుకుంటే ఆనందించడం కాదు. ఏదో ఒక ఫంక్షన్ జరుపుకొని పార్టీలు చేసుకొని సంతోషించడం కాదు. దేవుని కొరకు ప్రయాసపడుతూ సంతోషించాలి. సువార్త సేవలో మనము ఖర్చు చేస్తున్నామా? సువార్త సేవలో మనము అనేకమైనటువంటి వాటిని అర్పించుకుంటున్నామా? అయితే మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే మన వలన దేవునికి క్రీస్తు సువాసన వెదజల్లబడుతోంది. దేవుడు మనలను బట్టి సంతోషిస్తున్నాడు కనుక మనం ఆనందించాలి. గొప్ప బహుమానమును మనము పొందబోతున్నాం. మనలో దేవుడు నీతిని పరిపూర్ణము చేయబోతున్నాడు. ఒక నోవహును పరిపూర్ణమైన నీతిమంతునిగా దేవుడు ఏ విధంగా అయితే చూచాడో మనలను కూడా క్రీస్తు ద్వారా పరిపూర్ణమైన నీతిమంతులుగా చూడటానికి ఆశపడుతున్నాడు ఆయన. కనుక మనము కూడా దేవుని చిత్తాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఏదో మనం నీతిమంతులు అని గొప్పవారు అని కాదండి. మనం ఎలా రక్షింపబడతామో తెలుసా? మనలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి కాదు, క్రీస్తు మనకు అనుగ్రహించిన కృపను బట్టే మనం రక్షింపబడతాం. కనుక ఎల్లప్పుడూ కూడా మనలను మనం తగ్గించుకుంటూ దేవుని సేవలో నేను ఇంకా ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఇంకా ఏ విధంగా నేను క్రీస్తు నిమిత్తము పోరాడాలి, అపవాదిని ఏ విధంగా నేను గెలవాలి అనేటువంటి విషయాలపై దృష్టి పెట్టి దేవుని సహాయాన్ని పొందుతూ దేవుని కృపచేత మనము ముందుకు కొనసాగాలి. అయితే ఇక్కడ వేషధారణతో కూడిన భక్తి ఒకవేళ ఉందనుకోండి, దేవుడు అటువంటి వారి యొక్క అర్పణలను స్వీకరించడు. మనం వేషధారణతో ఉండకూడదు. ఈ క్రమంలో ఏదో దేవుడు కోరుకుంటున్నాడు ఇచ్చేద్దాం, దేవుడు కోరుకుంటున్నాడు ఇచ్చేద్దాం, నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది ఇచ్చేద్దాం, ఒక 20,000 రూపాయలు ఉంది ఇచ్చేద్దాం, చేతులు దులుపుకుందాం వచ్చేద్దాం, నా బ్రతుకు నాది, దేవుని మాటలు దేవునివి అనేటువంటి ధోరణిలో ఉంటే దేవుడు వాటిని స్వీకరించడు. దేవునికి ఎలాంటి అర్పణ ఇవ్వాలో ఇప్పటివరకు మీరు తెలుసుకున్నారు. నోవహు ఎలాంటి అర్పణ ఇచ్చాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో తాను దేవునికి సమర్పించుకొని, తండ్రి ఇదిగో నాకున్నవన్నీ నీవే నాయనా, నీవు సంతోషిస్తే అంతకంటే కావలసినది ఏంటి తండ్రి అనేటువంటి మనసుతో నోవహు ఇచ్చాడు కనుక దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించాడు. కానీ తరువాతి కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి బలిగా అర్పణగా చాలా సమర్పించారు, కానీ దేవుడు వాటిని స్వీకరించాలనుకోలేదు. మీరు అనుకోవచ్చు, దేవునికి ఏమిచ్చినా దేవుడు తీసేసుకుంటాడేమో, ఎవరిచ్చినా దేవుడు తీసేసుకుంటాడేమో, ఎటువంటి మనసుతో ఇచ్చినా దేవుడు తీసేసుకుంటాడేమో అని మీరు అనుకోవచ్చు. నో, అలా దేవుడు తీసుకోడు. అలా అనుకుంటే మొట్టమొదట కయీనునే దేవుడు ఉదాహరణగా చూపిస్తున్నాడు కదా. తన పొలము పంటలో కొంత దేవునికి అర్పణగా కయ్యను తీసుకొచ్చినప్పుడు కయ్యను యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు, రిజెక్టెడ్. అలాగే ఇశ్రాయేలీయులు కూడా కొంతమంది వేషధారులు ఉన్నారు. దేవుడు ఇవే కోరుకుంటున్నాడా? ఇచ్చేద్దాం అయితే దేవునికి, నా బ్రతుకు నాది, దేవునికి అంటే ఇష్టమేమో అని కొంతమంది అనుకుంటున్నారు. నో, వాటి మీద కాదు దేవుని యొక్క ఆలోచన. ఆ పవిత్ర పశువులను, ఆ పవిత్ర పక్షులను నీవు అర్పించినప్పుడు వాటి యొక్క సువాసనను ఏదో యాంత్రికంగా భౌతికంగా స్వీకరించాలని ఆయన కోరుకోవటం లేదు. నీ మనస్సు ఆయనకు కావాలి, నీ జీవితం ఆయన కొరకు మారాలి, నీ బ్రతుకు దేవునికి సమర్పింపబడాలి. దానిని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ వేషధారణతో నీవు సమర్పిస్తే దేవుడు వాటిని స్వీకరించను అంటున్నాడు. చూడండి, ఆ మాటలను కూడా మీరు చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఈ సందర్భాలు మీకు అర్థమవుతాయి. దేవుడు ఇశ్రాయేలీయులలో చాలామంది ఈ విధంగా మారిపోయారని అక్కడ తెలియజేస్తున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. ఒక దుర్వాసనను మనం ఎలా అసహ్యించుకుంటామండి? దుర్వాసన ఉంటే మనం ఉండగలమా? ఒక దుర్గంధం ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఉండగలమా? ఉండలేం. అసహ్యించుకుంటాం, పారిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఇదిగో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఆయన, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. వారు భూమి మీద భౌతికంగా అయితే మంచి మంచి సాంబ్రాణి పొగలే వేస్తున్నారు, కానీ దేవునికి అసహ్యం. నీ బ్రతుకు మారనప్పుడు, నీ సహోదరులను రక్షించాలని తపన నీలో లేనప్పుడు, క్రీస్తు నిమిత్తము నీవు పరిమళ సువాసనగా మారాలనే ఆలోచన నీకు లేనప్పుడు, ఈ పాఠమే నీకు అర్థం కానప్పుడు నీవు అర్పించే అర్పణలు నాకెందుకు అంటున్నాడు దేవుడు.
నాకెందుకు? నేను అసహ్యించుకొనుచున్నాను అంటున్నాడు చూడండి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. వీరు అలాగని సువాసనని వెదజల్లుతున్నారు, కానీ అది దేవుని దృష్టికి సువాసన కాదు, భౌతికమైనటువంటి సువాసన. సెంటు రాసుకుంటే వస్తుంది సువాసన, కానీ దేవుడు ఇక్కడ ఈ సువాసనను గురించి మాట్లాడటం లేదు. ఒక పోలిక చెబుతున్నాడు ఆయన. నీ బ్రతుకు దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటే అది దేవునికి సువాసన. వేషధారణతో కూడినటువంటి జీవితాలు ఉన్నప్పుడు మీరు పండుగలు చేస్తూ, వ్రత దినాలు చేస్తూ, మేమేదో దహన బలిని ఇచ్చేస్తున్నాము, పాప పరిహారార్థ బలిని ఇచ్చేస్తున్నాము, సమాధాన బలిని ఇచ్చేస్తున్నాము, ఇదిగో పశువులు పక్షులు అని దేవునికి మీరు చెబితే వాటి వలన దేవునికి సంతోషమా? అసహ్యించుకొనుచున్నాను అంటున్నాడు దేవుడు. అసహ్యించుకొనుచున్నాను. తర్వాత మాటలు చూడండి. తర్వాత మాటలు, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. నాకు వద్దు అంటున్నాడు దేవుడు. చూడండి, నాకు వద్దు, అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనియుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఎందుకంటే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నోవహు ఒక అర్పణిస్తే, దహన బలిగా ఒక అర్పణిస్తే పొంగిపోయాడు దేవుడు. భవిష్యత్తులో ఇక మీదట ఎన్నడూ కూడా ఇటువంటి జలప్రళయాన్ని నేను రప్పించను ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. మరి ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవుడు వీరిని దూరం నెట్టేస్తున్నాడు. వద్దు, నీ పండగ నాకొద్దు, నీ వ్రతం నాకొద్దు, నీ దహన బలి నాకొద్దు, నీ సమాధాన బలి నాకొద్దు, నీ పాటల ధ్వని నా దగ్గర నుండి తొలగినవి, దూరంగా వెళ్ళిపో అంటున్నాడు దేవుడు. చెవులు మూసుకుంటున్నాడు ఆయన. ఎందుకని? మనుషులలో నుండి దుర్గంధం వస్తుంది. అంటే మనుషుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ మనుషులలో ఉన్నాయి. దుర్మార్గత అంతా పుష్కలంగా మనుషులలో ఉంది. కానీ పైకి మాత్రం భక్తి పేరిట అబ్బో ఫలాలు, పువ్వులు, సుగంధాన్ని వెదజల్లేటువంటి కర్పూరాలు, అగరబత్తులు, మంచి మంచి బట్టలు, మంచి మంచి అలంకారాలు, వీటన్నింటితో భక్తి పారవస్యంలో మునిగిపోయినట్టుగా మీరు వేషధారణనైతే బాగానే చూపిస్తున్నారు, కానీ మీ బ్రతుకులు మారలేదు. దుర్మార్గతను హృదయంలోనే ఉంచుకున్నారు, అన్యాయాన్ని హృదయంలోనే ఉంచుకున్నారు. మీ దైనందిన చర్యలన్నీ దుష్టత్వంతో నిండిపోయి ఉన్నప్పుడు మీ వ్రతం నాకెందుకు, మీ దహన బలి నాకెందుకు, మీ సమాధాన బలి నాకెందుకు? దేవుడు ఈ విధంగానే ప్రశ్నిస్తున్నాడండి. క్రీస్తుకు పరిమళ సువాసనగా మీరు మారాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఒక ఆత్మను అగ్నిలో నుండి రక్షించే ప్రయత్నాన్ని చేయాలి. అది లేనప్పుడు, అసలు పొరుగు వారిపై ప్రేమ లేకుండా వారిని నాశనం చేయాలనేటువంటి ప్రవర్తన మీలో ఉన్నప్పుడు మీరు అర్పించే అర్పణలన్నీ కూడా వ్యర్థమైనవే అని దేవుడు తెలియజేస్తున్నాడండి. వ్యర్థమైనవే, నేను వాటిని స్వీకరించను అన్నాడు. ఆలోచించండి. కనుక మన చుట్టూ ఉన్న వారిని అగ్నిలో నుండి, అనగా నిత్యాగ్ని నరకము నుండి తప్పించటానికి మనం ప్రయత్నాలు చేయాలి. మనము దేవుని ఎదుట మనలను మనమే తగ్గించుకోవాలి. దేవుని సేవార్థమై, దేవా నేనేం చేయాలో నాకు నేర్పించి తండ్రి అని దేవుని గ్రంథాన్ని పరిశోధించి జ్ఞానమును నేర్చుకొని ఆ విధముగా మనం నడుచుకోవాలి. యథార్థతను ప్రేమించాలి, నీతిని అనుసరించాలి. అప్పుడు మనము అర్పించే అర్పణల వలన మన బ్రతుకే ఒక పరిమళ సువాసనగా మారి దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందపడతాడు. చివరిగా ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఎందుకు రాయించాడండి దేవుడి మాట? ఎందుకు రాయించాడు? ఇదే అత్యుత్తమమైనటువంటి కార్యక్రమం. చాలా గొప్ప కార్యక్రమం. ఒక వ్యక్తిని, అసత్యమునకు మళ్ళీపోయినటువంటి వ్యక్తిని సత్యమునకు మళ్ళిస్తే
ఏం చేసినట్టో తెలుసా? పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను. నిత్య నరకాగ్ని నుండి నీవు ఒక వ్యక్తిని తప్పించినట్టే, నిత్య నరకాగ్ని నుండి ఒక వ్యక్తిని నీవు తప్పించినట్టే. అలా తప్పిస్తున్నప్పుడు, నిత్య నరకాగ్ని నుండి ఒక వ్యక్తిని నీవు రక్షించి బ్రతికిస్తున్నప్పుడు నీవెన్నిటినో కోల్పోతున్నావు. నీ జీవితంలో నీవెన్నిటినో కోల్పోతున్నావు. అలా కోల్పోతున్న వాటి విషయంలో దేవుడు నీ నుండి క్రీస్తు సువాసనను ఆగ్రహిస్తున్నాడు. నిన్ను నీవే తగ్గించుకుంటున్నావు. దేవుని పని ఉత్తమమైనదని, ఉన్నతమైనదని నీవు తెలుసుకుంటున్నావు. దేవుని కొరకు నీవు బ్రతుకుతున్నావు. కనుక నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. నీ నుండి క్రీస్తు పరిమళ సువాసన ఆయన వరకు చేరుతోంది. ఈ విషయాలను మీరు గ్రహించగలిగితే ఇక మీదట దేవునికి నచ్చని కార్యక్రమాలను మీరు చెయ్యరు. వాక్యమునకు భిన్నమైనటువంటి పనులలో మీరుండరు. దేవుని ఇష్టాన్ని వెతుకుతారు. తండ్రి, నా నుండి నీవేం కోరుకుంటున్నావు? నేను ఏ విధంగా బ్రతికితే నీ దృష్టికి క్రీస్తు సువాసనగా నేను కనిపిస్తాను అని వాక్యములో పరిశోధన చేస్తారు. దేవుని చిత్తాన్ని నేర్చుకుంటారు. అనేకులను క్రీస్తు మార్గములోనికి మళ్లించటానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. బ్రతుకు కాలమంతా దేవుని చిత్తములో ముందుకు కొనసాగించుకుంటారు. మీరందరూ కూడా అట్టివారుగా ఉండాలని, మంచి నిర్ణయాలు తీసుకోవాలని, మీ ఆత్మలను కాపాడుకుంటూ క్రీస్తు ప్రభువులో అనేకులను రక్షించటానికి ప్రయత్నాలు చేస్తూ క్రీస్తు సువాసనను వెదజల్లేవారుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన విలువ కలిగినటువంటి ఈ పాఠము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయనా, మీ దృష్టి ఎదుట మమ్మను మేము తగ్గించుకుంటున్నాము దేవా. మమ్మను మేము రిక్తులుగా చేసుకుంటున్నాము తండ్రి. లోకమందు ఎందరో లోకరీతిని జ్ఞానులున్నను, బలవంతులున్నను, మేధావులున్నను వారందరినీ కాదని పసిబాలురమైనటువంటి మాకు మీ మహాజ్ఞానమును దయచేసి ఆత్మను రక్షించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువును రక్షణ మార్గముగా చూపించి మీ ఎదుట మేము పరిపూర్ణమైన నీతిమంతులుగా మారాలి అంటే ఏమి చేయాలో నేర్పించుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మా బ్రతుకంతటిని మీకు పరిపూర్ణముగా సమర్పించుకునే భాగ్యమును మాకు దయచేయండి. ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నిత్య జీవమును పొందుటకు మా జీవితకాలమంతయు మీ ఆజ్ఞలను అనుసరిస్తూ, నీతిని యథార్థతను ప్రేమిస్తూ, పాపిని వాని యొక్క తప్పు మార్గము నుండి మళ్లించు నిమిత్తము క్రీస్తు కార్యములలో నిరంతరాయంగా మేము ఉండగలుగు నిమిత్తము సహాయముని మనం మిమ్మల్ని వేడుకుంటూ, మా ద్వారా క్రీస్తు పరిమళ సువాసనని మేము మీకు ఇవ్వగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.